ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం లూకా సువార్తలో యేసుక్రీస్తు జన్మ సందర్భంలో వ్రాయబడింది. ఇది బెత్లెహేములోని గొర్రెల కాపరులకు దేవదూతల ద్వారా ఇవ్వబడిన ప్రకటన. ఇక్కడ యేసుక్రీస్తు పుట్టుక గురించి, ఆయన పుట్టడమును బట్టి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి కలిగే మహిమను గూర్చి, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద కలిగే సమాధానము గూర్చి దూతల ద్వారా తెలియజేయబడింది. ఇక్కడ వ్రాయబడిన క్రమాన్ని మనం గమనించాలి. ముందు దేవుడు, ఆ తర్వాత మనుషులు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగడం ద్వారా ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలిగింది. యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించడం ద్వారా మనుషులు దేవుని కృపను, సమాధానాన్ని పొందుకున్నారు. యేసుక్రీస్తు ఉద్దేశం ఎప్పుడూ తండ్రికి మహిమ కలిగించడమే. దీన్ని ఆయన నెరవేర్చాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి మరొక కారణం సమాధానం లేని మనుషులకు సమాధానాన్ని కలిగించడం. ఇది కూడా ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకుంటారు. పేతురు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని. ప్రియులారా, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మనము రక్షింపబడి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మనము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలననైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని. సహోదరి సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ కలిగినట్లయితే నీకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగుతుందని నీ యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరూ నీవిచ్చే సమాధానాన్ని పొందుకుంటారని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీవు పక్షపాతివి కాదు గనుక నీకు భయపడి నీతిగా నడుచుకొను ప్రతివానిని నీవు అంగీకరించుదువు గనుక మేము నీయందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడిచే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నిలకడగా ఉండి మాకు బోధింపబడిన విధులను చేపట్టుచు వాటి యందు మేము నడుచుకొనవలనని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు కృపచూపమని మా హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మాలో ప్రతి ఒక్కరిని నీవే స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.